అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పలుమార్లు ఆంధ్రప్రదేశ్ని ప్రస్తావించడం బడ్జెట్ సందర్భంగా కేవలం ప్రస్తావించడం కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని యొక్క అవసరాన్ని ప్రత్యేకంగా పలుమార్లు ప్రస్తావించడం కాకుండా ఆ రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, సహాయం చేస్తుంది. ఈ బడ్జెట్ 24-25 సంవత్సరానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలని కేటాయించడం, రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే ఇప్పుడు సహాయం అందించారో అది 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించి ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో ప్రతి సంవత్సరం అవసరమైన మేర పరిమితులు లేకుండా అవసరమైన మేర నిధులు కేటాయించి ప్రాధాన్యతనిస్తుంది, బాధ్యత తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా పార్లమెంట్ సాక్షిగా నిన్న బడ్జెట్ సమావేశంలో జరుగుతుంది. తద్వారా ఇప్పటివరకు 2014లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయినటువంటి మన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవటం, అది ఆ మధ్యలోనే అయిపోవటం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని 3 రాజధానులుగా నిర్ణయం తీసుకోవటం, అందులోనూ ముందుకు పోకపోవటం, ప్రజలందరిలో కూడా మన రాష్ట్రానికి రాజధాని లేదు అనేటువంటి ఏదైతే భావన అసంతృప్తి ఉందో నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు, గర్వపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని కొనసాగిస్తుందనే యొక్క పూర్తి విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిన్న బడ్జెట్లో ఈ దేశంలోనే ఉన్నటువంటి అన్ని రాజధానుల కంటే కూడా మించి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేశం లేదు. మరి కేవలం రాజధాని మాత్రమే కాకుండా పోలవరం అనేటువంటిది పూర్తయితే అది యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కానీ అటు తెలంగాణకు కానీ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ సాగునీటికి తాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక దాన్ని ఏర్పడుతుంది. దానికి కూడా దాన్ని పూర్తయ్యే వరకు పెరిగినటువంటి అంచనాలతో సంబంధం లేకుండా అవసరమైన మేర ఎంత అవసరమైతే అంత ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తుంది. దానికి కావాల్సిన నిధులు అపరిమితంగా ఎంత అవసరమైతే అంత, ఎందుకంటే అప్పుడు తయారు చేసినటువంటి అంచనాలు వేరు, ఇవాళ ఉన్నటువంటి అంచనాలు వేరు, దాదాపుగా రెట్టింపు అయినటువంటి సందర్భం. అది ప్రారంభించేటప్పుడు తీసుకున్నటువంటి అంచనాలు ఇవాళ పూర్తి చేస్తామని చెప్పి ప్రధానమైనటువంటి ఈ 2 అంశాల్లో రాజధాని పోలవరం రెండింటిలో పూర్తిగా స్పష్టత ఇచ్చింది. కేవలం అంతేకాదు, మరి వెనకబడినటువంటి జిల్లాలు మనం ఉన్నటువంటి ఈ ఉమ్మడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉంటే ఆ 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడినటువంటి ప్రాంతాలు. మరి ఆ వెనకబడినటువంటి ప్రాంతాలకి మరి గత ప్రభుత్వం ఏ విధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి రాయితీలు ఇచ్చినటువంటి కానీ ప్రత్యేకమైన సదుపాయాలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ గతంలో ఇప్పుడు లేదు. ఈవేళ ఈ బడ్జెట్లో దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 వెనుకబడినటువంటి జిల్లాలకి ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి వాటికి ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము, అవసరమైన మేర ఎంత అవసరమైతే. అదేవిధంగా పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చేయాలని, ఉపాధి అవకాశాలు పెరగాలని. మన నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మనకు ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు. హైదరాబాద్ మీద ఆధారపడి ఉన్న కొంతమంది బెంగళూరు, చెన్నై ఇట్లా వివిధ రాష్ట్రాల్లో పనిచేయడం కోసం బయటికి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి. దానికి కారణం మన రాష్ట్రంలో కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు లేకపోతే. దాని మీద నిన్న స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి 2 కంటే మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఏర్పాటు చేయడం ద్వారా లక్షల మంది విద్యార్థులకి ఉపాధి అవకాశాలు ఇక్కడే మన ప్రాంతంలోనే మరి ఇంటికి చేసుకునే విధంగా అదొక నిర్ణయం తీసుకుంటుంది. ఇలాగా నిన్న బడ్జెట్ని గమనించినటువంటి అనేక మంది విశ్లేషకులు చెప్పిన దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాని గురించి ఆ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా కనపడింది. ఎన్నికల సందర్భంలో మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వచ్చిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి గతంలో అన్యాయం జరిగింది, రాబోయేటువంటి ప్రభుత్వంలో ఎన్డీఏ 3 యావత్ రాష్ట్రం కూడా నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా దాన్ని స్పష్టంగా గమనించింది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది,
మనం వెనకబడ్డాం, మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మనల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక కాంక్ష భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ఉన్నది అనేటువంటిది నిన్న జరిగినటువంటి సందర్భంలో బడ్జెట్లో అందరికీ కూడా అర్థమైందనే విషయం. రాబోయే రోజు కోరుకున్న దానికంటే మించి కూడా మరి అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా, గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి సంక్షేమాన్ని కూడా అందించే విధంగా మరి ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పెన్షన్స్ పెంచేటువంటి దాంట్లో కానీ ఇతరితర, అదే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా సొంతంగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలుపరిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అప్పులు, ఓవర్ డ్రాఫ్ట్ల వల్ల ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కానీ, పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తిని కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మొత్తం మరి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి తెలియజేసినప్పుడు మీకేమీ ఇబ్బంది లేదు, మీ రాష్ట్ర